ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచంను సస్పెండ్ చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గొప్ప సమ్మరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ కార్యాలయంలో ఇన్వార్డ్ లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీడీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, గిరిజన సంక్షేమ శాఖ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన విషయంలో ఉపాధ్యాయుల సమన్వయ సమావేశం నిర్వహించలేదన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ చూపించలేదన్నారు. చూపించిన ఖాళీలను ఆన్లైన్ లో పొందుపరచకుండా బ్లాక్ చేశారని, దీనివల్ల సీనియారిటీ ఉపాధ్యాయులకు నష్టం జరిగిందన్నారు. బాలికల పాఠశాలలో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయులకు 2.5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి కాకపోయినా ఆ పోస్టులను క్లియర్ వేకెంట్ గా చూపించి ప్రస్తుతం పనిచేస్తున్న బాలికల పాఠశాల నుండి మరో బాలికల పాఠశాలకు బలవంతంగా బదిలీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు ఎం వెంకటస్వామి, పోడెం సమ్మయ్య, కె చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. వాటిని పాటించకుండా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి అప్లికేషన్ అన్నింటినీ కూడా కమిషన్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్కు ఏదైతే ఇస్తారో దాన్నే పంపడమే చేశారు తప్ప వాటి మీద క్లారిఫికేషన్ రాయడం కానీ, స్పష్టమైనటువంటి రిపోర్ట్ తీసుకోవడం కానీ చేయలేదు. ఏది అడిగినా పంపించేసినా అయిపోయింది, పై వాళ్ళే చూసుకుంటారు, నాకేం సంబంధం లేదని దాటేసేటువంటి చర్యలకు పూనుకున్నాడు. దానివల్ల స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కి ఎలిజిబుల్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, తర్వాత సోషల్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ అన్ని కేడర్లలో కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే నివారించాలని ఉన్నతాధికారులను కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈ వేకెన్సీగా ఖాళీగా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న పోస్టులన్నింటికి కూడా అదే సీనియారిటీని పరిగణలోకి తీసుకొని రిమైనింగ్ ఉన్నటువంటి పోస్టులను కూడా ఈ సీనియారిటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల చేత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల యొక్క బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించినటువంటి షెడ్యూలు గత నెల రోజులుగా కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు ఎడ్జిటీల యొక్క బదిలీలకు సంబంధించి చివరి రోజు. ఇలాంటి అంకంలో ఐటీడీఏ నగరం గిరిజన సంక్షేమ శాఖలో అనేకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి రిపోర్ట్లు డీడీ గారు ఇవ్వడం వల్ల ఉపాధ్యాయులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఉపాధ్యాయ సంఘం టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘంగా మేము డీడీ గారికి అనేక మార్లు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించమని కోరాము. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్లు పెట్టడం, ఉపాధ్యాయులకు సరైనటువంటి సమయంలో సమాచారాన్ని అందించకుండా ఉండడం వల్ల వారు ఇచ్చినటువంటి ఖాళీ పోస్టులను చూపించినప్పటికీ కూడా వాటికి ఉపాధ్యాయులు ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆప్షన్స్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్లకు నోసుకోకుండా చేసినటువంటి చరిత్ర ఈ అన్ని ఐటీడీలలో కల్లా ఐటీడీఏ నగరంలో డీడీ గారు ఈ రకంగా ప్రవర్తించడం సరైంది కాదు. ఎందుకంటే ఉదాహరణకు తెలుగులో 3 ఖాళీలు చూపించారు, కానీ ఆ 3 ఖాళీలకు ఆప్షన్స్ ప్రమోషన్ కోసం ఇచ్చుకొని ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రమోషన్ కూడా ఒక్కటి కూడా ఇవ్వకుండా వాటన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి నిబంధనని చూపిస్తూ ఎవరికి ప్రమోషన్లు రాకుండా ఆపివేయడం, ఇట్లనే అన్ని కేడర్లలో కూడా ఆ రకంగా వ్యవహరించారు. దానివల్ల సీనియర్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులు బాగా తీవ్రంగా నష్టపోయిన ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ వస్తాయని ఆశతో ఉన్నటువంటి ఈ సందర్భంలో వారు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా, గిరిజన ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా డీడీ గారు ప్రవర్తించడం వల్లనే ఈ సమస్య ఏర్పడింది. కాబట్టి తక్షణమే డీడీ గారి మీద యాక్షన్ తీసుకోవాలని